ఎవరిని కూడా ఒకరిని కూడా అరెస్ట్ చేయలేదు. ఇలాంటివి సంఘటనలు చాలా ఉన్నాయి. మేము చెప్పాలంటే ఎక్కడ కూడా ఏమీ దొరకట్లేదని ఒక్క వినుకొండ ఇష్యూని చేతిలో పట్టుకొని ఏదో రాద్ధాంతం చేయడానికని చూసి అక్కడేమో కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నాడు. వాళ్ళతో ఫోటోలు ఉన్నాయి, వీళ్ళతో ఫోటోలు ఉన్నాయని. నేను చూపించిన లాస్ట్ 5 సంవత్సరాల్లోని జరిగిన ప్రతి క్రైమ్లోని కూడా జగన్మోహన్ రెడ్డితో ఒక ఫోటో ఉంటుంది వాళ్ళది. ప్రతి క్రైమ్లోని జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలి అతను చెప్పినట్టు కనుక చేస్తే. ముఖ్యంగా వివేకానంద రెడ్డి హత్య కేసులోనే చేయాలి ఆయన్ని కూడా. యాజ్ పర్ రూల్ చట్టం ఏ రకంగా అయితే మీకు 153 అని చెప్పి ఒక సెక్షన్ ఉంది, దాని ప్రకారం కానీ ఇంకా మేము కూడా లీగాలిటీ, ఎందుకంటే ప్రజలకు తెలియజెప్పాలి. అరే మీరు మాట్లాడుతున్న విషయంలో ప్రూవ్ ఉంటే నిజమైతే మాట్లాడచ్చు, నిజం కాకుండా బురద జల్లే ప్రయత్నం చేస్తే కనుక ఎలాంటి వాడికైనా చర్యలు తప్పవు అన్న ఇండికేషన్ అయితే డెఫినెట్గా వెళ్ళాలి పబ్లిక్కి, ముఖ్యంగా మా పార్టీ వాళ్ళకి. కాబట్టే వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకుంటాం. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ పనిలోనే ఉన్నారు. ఎస్, నిజమేనండి. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేశారో లేదో, చిన్నపిల్లలు, నేను మొన్న కూడా చెప్పాను, చిన్నపిల్లల అబ్యూజింగ్స్ గురించి మేము చాలా డీప్గా దాని మీద అనాలిసిస్ చేసుకున్నాం. అనాలిసిస్ చేసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 సంఘటనలు జరిగినాయి అనుకోండి, 10 సంఘటనల్లోని కూడా 10 సంఘటనలు కూడా నియర్ బై పక్కింటి వాళ్ళు కానీ, వాళ్ళతో బాగా క్లోజ్ అసోసియేషన్లో ఉన్న వాళ్ళు కానీ, వాళ్ళ తాతలు వరసలు వాళ్ళ రిలేషన్స్ కానీ వాళ్ళే ఎక్కువగా ఇలాంటి అఘాయిత్యాలకి పాల్పడడం ఒక ఎత్తు అయితే, ఎక్కువ మేజర్గా కల్తీ మద్యం తాగి మద్యం మత్తులోని గంజాయి మత్తులోని మాత్రమే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. సో దాన్ని ఏ విధంగా అరికట్టాలి, దాన్ని ఏ విధంగా అవేర్నెస్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో లాస్ట్ టైం చెప్పాము, నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ గంజాయి విషయంలోని మేము ఏర్పాటు చేస్తున్నాం. అట్ ద సేమ్ టైం ఒక అవేర్నెస్ క్యాంప్ క్రియేట్ చేయడానికి ఒక స్పెషల్ డ్రైవ్ విత్ మన ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, హోమ్ డిపార్ట్మెంట్ కలిపి ఒక స్పెషల్ డ్రైవ్, ఒక 1 వీక్ 10 డేస్ స్పెషల్ డ్రైవ్ తీసుకుంటాం. ఆ స్పెషల్ డ్రైవ్లో ఐపీఎస్ ఆఫీసర్స్ ఇంక్లూడింగ్ మీ, నేను కూడా కొన్ని స్కూల్స్కి వెళ్ళి పిల్లలతో వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ అయ్యే విధంగా మేము చర్యలు తీసుకుంటాం. టాస్క్ ఫోర్స్ ఇంకా ఏర్పాటు చేయలేదండి. టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామని చెప్పాము. 1 or 2 డేస్లో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసేస్తాము. దానికి స్పెషల్గా ఒక ఆఫీసర్ని అలాట్ చేయాలి, స్పెషల్ ఆఫీసర్ని అలాట్ చేయాలి, ఒక ఐపీఎస్ ఆఫీసర్ని అలాట్ చేయాలి, డిఎస్పీ స్థాయిలో, అడిషనల్ ఎస్పీ స్థాయిలో వ్యక్తులను అందులో అలాట్ చేయాలి. దీనికి ఒక లీగాలిటీ ప్రకారం చేయాలి కాబట్టి దానికి ఒక టైం తీసుకుంటున్నాం అంతే. అది డెఫినెట్గా జరుగుతుంది. అట్ ద సేమ్ టైం వితిన్ 1 వీక్ 4-5 డేస్లో 2 డేస్లో టోల్ ఫ్రీ నెంబర్ వస్తుంది. దానికి ఇంటర్నల్గా ఇక్కడ మనకి బిఎస్ఎన్ఎల్ కానీ దేనికైనా టైప్ చేయాలి. ఓవరాల్గా టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఒక 4-5 డేస్లో టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇస్తాం. డీజీ స్థాయి అధికారి, అడిషనల్ డీజీ స్థాయి అధికారి వస్తారు, ఒక ఐజీ స్థాయి అధికారి వస్తారు. ఆయన ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు కదా. సో నేను ఎందుకు, ఆయన ఎమ్మెల్యేనే కదా ఇప్పుడు, అందుకే ఎమ్మెల్యే అన్నాను. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అండి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అంటాం కానీ ఆయన ఎప్పుడు అప్పుడు మాజీ మధ్యలో లేరు కదా, మాజీ ముఖ్యమంత్రి అనం కదా. ఇప్పుడు ఏ డిజిగ్నేషను అదే కదా. ఇప్పుడు నన్ను హోమ్ మినిస్టర్ అంటారు కానీ మాజీ ఎమ్మెల్యే అంటారు కదా. అలాగే నేను చెప్పాను అంతే. ఆయన ప్రతిపక్ష నాయకుడు కాదు, ప్రస్తుతం ఎమ్మెల్యే, పులివెందుల ఎమ్మెల్యే. ఎనీ డౌట్? లేదండి, ఇందాక మీరు చెప్పినట్టు ఒకటైతే క్లియర్, ఇంతవరకు 5 సంవత్సరాలు పోలీస్ డిపార్ట్మెంట్ పరిస్థితి ఏమైపోయిందంటే, తెలుగుదేశం పార్టీ ఇళ్ళ దగ్గర మేము వెళ్ళి కాపలాలు కాసామా, ఉదయాన్నే వెళ్ళి వాళ్ళని అరెస్టులు చేసామా, హౌస్ అరెస్టులు చేసామా, బారికేడ్లు కట్టామా, 990 మంది వెళ్ళి జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గర కాపలా కాసామా, ఇదే వాళ్ళకు వచ్చింది. కానీ ఇప్పుడు వాళ్ళ రెగ్యులర్ డ్యూటీస్ ఏంటి అన్న విషయంలో ఇప్పుడు వెళ్తున్నారు కాబట్టి కొంచెం అటు ఇటు బ్యాలెన్స్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. నాకు తెలిసి స్ట్రీమ్ లైన్లోకి వచ్చారు పోలీస్ డిపార్ట్మెంట్ అంతా. కాకపోతే లాస్ట్ 5 సంవత్సరాలు పోలీసు వ్యవస్థని నిర్వీర్యం చేసి పాడేశాడు. మీరు నమ్ముతారా, నేను ఇందాక చెప్పాను, ఫింగర్ ప్రింట్ ఒక అథెంటికేషన్ ఒక మిషన్ ఉంటుంది. అది కనుక ఒక క్రిమినల్ ఎవరైనా దొరికితే వాడికి ఫింగర్ ప్రింట్ పెడితే వాడు ప్రీవియస్ క్రైమ్స్ అన్నీ కూడా వచ్చేస్తాయి బయటికి. అలాంటి వాటికి డబ్బులు ఇవ్వలేదని, డబ్బులు కట్టక అవన్నీ కూడా మూలన పడిపోయినాయి.
సీసీ కెమెరాస్. నాకు ఉదయం ఒక అతను ఫోన్ చేశాడు, అమ్మ నా కారు అద్దం పగలగొట్టి విజయవాడ దుర్గగుడి దగ్గర కారు అద్దం పగలగొట్టి ఒక బ్యాగ్ తీసుకెళ్ళిపోయారు అంటే నేను అన్నాను అనమాట, పోలీస్ కంప్లైంట్ ఇచ్చారంటే మేడం అక్కడ సీసీ కెమెరాస్ పని చేయట్లేదంట మేడం. సీసీ కెమెరాస్ కూడా వాటికి కూడా డబ్బులు ఇవ్వలే. సీసీ కెమెరాస్కి కనీసం పోలీసుల వెల్ఫేర్కి కూడా కనీసం ₹1 కూడా ఈరోజు వరకు ఇవ్వలే, పోలీస్ వెల్ఫేర్కి కూడా. సో అటువంటి సిచ్యువేషన్లో పోలీస్ డిపార్ట్మెంట్ ఫోరెన్సిక్ ల్యాబ్స్ లేవు. ఇలాంటి సిచ్యువేషన్స్లో పోలీస్ డిపార్ట్మెంట్ మాత్రం ఎంతవరకు పరిగెడుతుంది? లాస్ట్ టైం దాన్ని ఏం చేశారంటే దాన్ని అలా నిర్వీర్యం చేసేసి వాళ్ళ పనులకు చేసుకోవడానికి ఉపయోగించుకున్నారు డిపార్ట్మెంట్ని. ఈరోజు అలా కాదే. డెఫినెట్గా ఎక్కడ ఏ ఇన్సిడెంట్ జరిగినా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు డెఫినెట్గా దాని మీద రియాక్ట్ అవుతున్నారు. మిస్సింగ్ కేసుల గురించి కానీ ఏ కేసుల గురించి అయినా క్లియర్గా ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఈరోజు లా అండ్ ఆర్డర్ విషయంలోని కానీ అట్ ద సేమ్ టైం గాంజా విషయంలోని కానీ శాంతి భద్రతల విషయం అన్నింటిలోని కూడా వైట్ పేపర్ రిలీజ్ చేస్తున్నాం మేము. చెప్పాలి, ప్రజలకు కూడా చెప్పాలి. అరే 5 సంవత్సరాలు ఎలా నిర్వీర్యం చేశారు, 5 సంవత్సరాలు ఎలా దాడులు చేశారు అన్న విషయం ప్రజలకు తెలుసు, గుర్తు చేయాలి ఒకసారి. డాక్టర్ సుధాకర్ ఏం తప్పు చేశాడనండి? డాక్టర్ సుధాకర్ విషయంలో సిబిఐ ఇన్వాల్వ్ అయింది ఏకంగా. ఆ రోజు ఇతను ఏం చేయాలి నిజంగా? ముఖ్యమంత్రిగా ఆ రోజైనా అర్హుడా? సో ఇలాంటి సంఘటనలు చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయి. ఆయన ఢిల్లీకి వెళ్ళి కాదు కదా, ఎక్కడికి వెళ్ళి కూర్చున్నా ఆయన తాలూకా చరిత్ర మేం చెప్పక్కర్లే, బయటికి క్లియర్గా అందరికీ తెలుసు. కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని గమనించాల్సిందిగా కోరుకుంటున్నాను. లేదండి, ఆయన నోటుకు వచ్చింది మాట్లాడాడు. ముందు 31 అన్నాడు.